జాగ్రత్తగా వినండి. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ డూయింగ్ వార్ అగేన్స్ట్ ద పవర్స్, ఈవిల్ పవర్స్. వర్షిప్ అన్నది ఆత్మీయ యుద్ధములో సాతాను శక్తుల మీద పోరాడే ఒక ప్రక్రియ. ఇది నీకు అర్థం అవ్వాలా. నాట్ సింప్లీ సింగింగ్, ఏదో మామూలుగా పాట పాడేయడం అని అనుకోవద్దు. డోంట్ థింక్ లైక్ దట్. అలా అనుకోవద్దు. ఇట్ హ్యాస్ ఎ పవర్ టు డిఫీట్ ద ఈవిల్ పవర్స్. ఆరాధన అంటే ఏంట్రా? ఆత్మీయ యుద్ధము జరిగి అంధకార శక్తులను, చీకటి శక్తులను ఓడించే ఒక ప్రక్రియ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. ఇఫ్ యు నో దట్, అది నీకు తెలిస్తే నువ్వు పాట పాడే విధానం మారిపోతుంది. హల్లెలూయా. పాట పాడుతుండగానే ఆరాధనలో ద పవర్ విల్ ఫ్లో అండ్ అటాక్ ద ఎనిమీస్. దేని స్తోత్రం కలుగును గాక. ఏమవుతుంది? నీవు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలోంచి వచ్చిన అభిషేకము ఆ చుట్టుపక్కల ఉన్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ ఏమైపోతాయి? నిర్జీవం అయిపోతాయి. అమ్మగారు చెప్పినట్టు పారిపోతాయి, ఓడిపోతాయి. హల్లెలూయా చెప్పండి. సాతాను ఒక వెపన్, ఒక టూల్, ఒక పరికరాన్ని ఎక్కువగా వాడతాడు. ఏడో తెలుసది? డూ యు నో ద మెయిన్ టూల్ ఆఫ్ సాటన్? సాతాను యొక్క ముఖ్య పరికరం ఏంటో తెలుసా? మొదటి నుంచి ఎక్కువగా ఇదే ప్రయోగిస్తున్నాడు అందరి మీద. హల్లెలూయా. ధ్యానిస్తుంటే ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నాకు. యు నో ద మెయిన్ టూల్ ఆఫ్ ది సాటన్? నీ శత్రువు యొక్క ముఖ్యమైన ఆయువు పట్టు లేక ముఖ్యమైన శక్తి ఏంటో తెలుసా? సామర్థ్యం ఏంటో తెలుసా? ఏంటి ప్రభువా అని అడిగితే ఏంటంటే ఎక్కువగా వాడే పరికరం, ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ వెపన్, ఆ ఆయుధం ఏంటో తెలుసా? అతను ఎక్కువగా వాడే ముఖ్యమైన ఆయుధం ఏంటో తెలుసా? రిసీవింగ్, మోసం చేసే. ఎక్కువగా ఇక్కడే పడిపోతారు కదా. ఎక్కువగా ఏం చేస్తాడు? సింపుల్ గా నిన్ను మోసం. హల్లెలూయా. వర్షిప్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆరాధన ఎలా చేస్తుంటే ఆరాధనలో ఉంటాం. ఏం జరుగుతుందో అభిషేకం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు పట్టించుకో. ముందు అనేక మంది ఆ సంఘంలో ఉన్న మనం ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ ఏమేమి జరుగుతాయి కొన్నిసార్లు మనకి తెలియదు. ఎందుకు? మనం ఆరాధనలో దేవుడితో కనెక్ట్ అయిపోయి ఉండిపోతాం. ఆయన సూచిస్తా, ఆరాధిస్తా, సంతోషంగా, ఆనందంగా మన ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ 3 కార్యాలు జరిగిపోతాయి. ద వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ డూయింగ్ బ్యాటల్. అర్థం అవ్వాలి నీకు. అర్థమైందా? ఇది అర్థమైతే ప్రతిసారి నువ్వు పాట పాడేటప్పుడు దగ్గర పెట్టుకొని పాడతావు. ఎందుకు? ఇదేదో పాట కాదు, ఇది అభిషేకం రిలీజ్ అయ్యి దురాత్మ శక్తులను యుద్ధం చేస్తుంది. అభిషేకం, ఆరాధన, అభిషేకం. హల్లెలూయా. నేను ఆరాధన చేస్తుంటే కాసేపటికి వెనకాల కలకలం అవుతుంది. ఏట్రా కలకలం అంటే తర్వాత తెలిసింది ఏంటంటే ఆరాధన చేస్తుంటే ఎగిరి పడ్డదండి అక్కడక్కడ అమ్మాయి. These are the things will happen when you worship the Lord. ఇది నీకు అర్థమైన అనుభవపూర్వకంగా అది అనుభవించిన ఫలం చూసిన ఆషామాషిగా నువ్వు ఎప్పుడు ఆరాధన చెయ్యవు. నీ ఆరాధనలో ఏముంటది? ద పవర్ విల్ బి రిలీజ్డ్. శక్తి రిలీజ్ అవుతావు. నువ్వు చూస్తావు. యు విల్ సీ లిటరల్లీ కళ్ళకి కట్టినట్టు నీ కళ్ళ ముందు అంతా కనబడుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తుండగానే దురాత్మ శక్తులు పారిపోవడం, అరవడం, కేకలు వేయడం,
దొరలడం, చేతబడి చిల్లంగ శక్తుల నుంచి విడుదల పొందుకోవడం, ఇవన్నీ కనబడతా ఉంటాయి. అది ఆరాధన యొక్క ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ బ్యాటిల్, యుద్ధం. ఆరాధన చేస్తుంటే వెనక జరిగేది అదే. ఇది నీకు అర్థమైనప్పుడు ఆసమసిగా నువ్వు పాట పాడవు. అర్థమవుతుందా? ఎవ్రీ వర్డ్ విచ్ యు స్పీక్ వర్క్ లైక్ ఏ పవర్ఫుల్ డైనమైట్, ఆటం బాంబ్. ఈ ఆరాధనలో నువ్వు పలికే ప్రతి పదము ఒక టైం బాంబు లాగా శత్రువుల గుండెల్లో, ప్రాంతంలో, స్థావరాల్లో వెళ్తాయి. ఇది నీకు అర్థమైన తర్వాత నీ ప్రార్థన, నీ ఆరాధన టోటల్ గా మారిపోతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ డూయింగ్ ద బ్యాటిల్. నీకేమర్థం అవుతుందంటే, నేను యుద్ధములో ఉన్నాను, నేను యుద్ధం చేస్తున్నాను, యుద్ధములో ఒక అనుభవాన్ని పొందుకొని జయాన్ని పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. జయం పొందుకుంటాం. హల్లెలూయా. అదే పాట, యుద్ధము యెహోవాదే, విజయం, ద విక్టరీ, ద పవర్ ఆఫ్ విక్టరీ ఇన్ ద వర్షిప్. ఆరాధనలో ఏ శక్తి ఉందో ఈరోజు నీకు తెలియాలా? పవర్. ఏ పవర్ ఇది? జయాన్ని పొందుకునే పనితనం శక్తి కింద పాడిందిగా. ఆయన పొందిన మరణం ఏమిస్తుంది మనకి? రిజరక్షన్ పవర్, వృద్ధానపు దానికి స్తోత్రం కలుగుతుంది. ఇందాక నేను మెడిటేట్ చేస్తున్నాను వాక్యాన్ని, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. ద థింగ్స్. 8వ తారీఖున మీటింగ్ కి చాలా గజిబిజి అవుతుంది నాకు. ఎందుకంటే నేను 7th వైజాగ్ వెళ్ళాలా, వైజాగ్ నుంచి మళ్ళీ నేను నర్సాపురం రావాలా 8th. సరే, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ లేదు. మా అమ్మ చాలాసేపు మాట్లాడింది, దొరకట్లేదు సరిగ్గా లేదు యాక్సెస్. ఏదో విధంగా అడ్డంకులు ఏర్పడడానికి ఈ 60 సంవత్సరాల వయసులో నువ్వు అంత అవసరమా? 2 ట్రైన్లు మాడి ఎంత కష్టపడి నువ్వు వెళ్ళడానికి? వై డోంట్ యూ పోస్ట్ పోన్ అంటుంది. హల్లెలూయా. దగ్గర రావడం పోస్ట్ పోన్ చేస్తాను. దేవుని స్తోత్రం కలుగు. అర్థమైందా? కాబట్టి అక్కడేదో లిఖిత పొడిలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దట్స్ వై దిస్ స్కీమ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో ఒక మోసము, అది తప్పింపబడ్డానికి ఎవరి ద్వారా మనల్ని ఏం చేస్తుంటాడు? ఇట్ ఈస్ ఎ వార్ఫేర్. వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనల్ని ఏమని పిలిచారో తెలుసా? మనల్ని ఏమని పిలిచారా? సైనికులని పిలిచారు. సైనికుడికి ఉండే లక్షణం ఏంటి? ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ అంటాడు, ఎప్పుడు యుద్ధ భూమిలో అంటాడు. ద వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సోల్జర్ ఈస్ ఏటట ఒక లక్షణం, మోస్ట్ ఆఫ్ ది టైమ్ విల్ స్పెండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్. ఎక్కువగా శాతం ఏమవుతాడు? సైనికుడు యుద్ధ భూమిలో ఉంటాడు, రక్షణ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటాడు. శత్రువు ఎట్టి పరిస్థితుల్లోని అతని టెరిటరీలోకి, అతని భాగంలోకి రాకుండా భూభాగంలోకి కాపలా కాస్తాడు. అది సైనికుడు యొక్క లక్షణం. మనకి ఆ పేరు పెట్టారు. ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతి యగు. ఆ సైన్యం ఎవరండి? ద సోల్జర్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ డెడికేటెడ్లీ, కష్టపడి పనిచేసి అంకిత భావంతో పనిచేస్తే, యూ విల్ బి ప్రమోటెడ్
ఏమవుతావు? నిన్ను ఏమని ప్రమోట్ చేస్తాడు ఆయన? ఒక కమాండర్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వింగికి నిన్ను ఏం చేస్తారు? నీ వింగే వీక్ అయితే నీ వింగ్ లోకి ఏమంటావు? దేవుని స్తోత్రం కలుగుతుంది. కానీ భాగానికి నిన్ను అధిపతిగా పెట్టే పరిస్థితి ఉంటది. కాబట్టి సైనికుడు అని పిలువబడే మనము, సైనికులము అని పిలువబడే మనము ఆ లక్షణాలని పుచ్చుకోవాలి. నువ్వు చెక్ చేసుకోవాలి. ఈ రోజున అదే నువ్వు చెక్ చేసుకోవాల్సిందే. అయ్యా నన్ను సోల్జర్ అని ఎప్పుడన్నా మీరు ప్రశ్నించుకున్నారో లేదో నాకు తెలియదు. నువ్వు నన్ను సోల్జర్ అని పిలిచావు కదా, యుద్ధంలో చూడు కొంతమంది మెడల్స్ ఉంటాయి చూసారా? ఐడెంటి బాబు అన్ని మెడల్స్ ఇచ్చారు మీకు. చైనా వార్లోనో సెకండ్ వరల్డ్ వార్లోనో 100 మందిని లేపాడండి బాబు. అక్కడ ఒక 100 మంది గ్రూప్ ఉంటే సింగిల్ గా వెళ్ళిపోయి సింహంలాగా అందరిని ఏం చేశాడట? దడదళ్ళాడి చూస్తే ఇంకేమిచ్చారు? బ్రహ్మాండమైన ధైర్యంతో సాహసంతో కూడిన యుద్ధం చేశాడు ఆయన. అతనికి ఆనర్ గా ఏం చేస్తారు? గౌరవార్థం బ్యూటిఫుల్ మెడల్స్ ఇస్తారు. అలాగే విల్ బి ఆనర్డ్ when you work hard. సైనికుడికి ఉండవలసిన ఒక లక్షణం అంకిత భావంతో శత్రువు మీద పోరాడి సంరక్షించే ఒక పని ఉంటుంది. ఇది అర్థమైతే ఆత్మీయ సైనికుడు పైన నీవు ప్రతిరోజు ఏం చేస్తా? ఎవ్రీ టైమ్ యూ విల్ బి ఇన్ ది వార్ ఫీల్డ్ and you start praying, you understand that you are in the battlefield. ప్రార్థన చేయడం మొదలు కానీ నీకేమర్థం ఉంది? నేను యుద్ధ భూములకి ఎంటర్ అయిపోయి పోరాడుతా ఉంటాం. ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తా? కవరిట ప్రార్థన కంచె వేస్తా ఉంటాం. పోరాటంతో ఏం చేస్తుంటాం? ఫుల్ గా ప్రొటెక్షన్ ఇస్తాం. అందుకే డిస్టర్బెన్స్ ఉండదు అక్కడ. బలమైన దేవుని కార్యం డిస్టర్బెన్స్ అణచబడతాయి. అర్థమైందా? నిన్న బలమైన అభ్యాసంకల్పుల్లో చిన్న పిల్లలు కూడా బలమైన ఆరాధన చేశారు. చిన్న పిల్లల్ని చెడగొట్టే అల్లరి ఆత్మ ఏమైంది అక్కడ? అల్లరి చేయించేది ఒక దురాత్మ. నువ్వు యుద్ధంతో వాటిని అణిచినప్పుడు, వాళ్ళ మీద నువ్వు జయం పొందుకున్నప్పుడు ఆ అల్లరి ఆత్మ పిల్లల్లో ఏమవుదు? అడోపన అసలుకేముండిది? 10 మందితో గయ్యాలుగా ఉండే వ్యక్తి ఏం చేస్తుంది? అంటే కాదు ప్రార్థన చేస్తుంది. వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతలేదండి. 3 గంటలకే పోవాలా, 5 గంటలైనా అలా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అర్థమవుతుందా? యుద్ధం మీరు పోరాడినది ఎవరితో? నువ్వు ఆరాధన పాటలు ఎందుకు తెలుసా అంత సీరియస్ గా పాడవు? ఎందుకంటే నీకు ఏం అర్థం లేదు. ఇదొక ఈ ఆరాధనలో యుద్ధం జరుగుతుంది, సాతాన శక్తులు ఓడిపోతాయన్న సంగతి నీకు తెలీదు. తెలిసిన తర్వాత నువ్వు అలా పాడలేవు. అనుభవించినప్పుడు, ఆరాధనలో అనుభవిస్తున్నప్పుడు ఒక బ్లెస్సింగ్ రావడం చూస్తావు, ఒక విడుదల రావడం నువ్వు చూస్తావా, ఒక మెట్టు నువ్వు పైకి వెళ్ళడం చూస్తావు. బికాజ్ యూఆర్ ఇన్ వార్ఫేర్. అర్థమవుతుందని చెప్పేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పాట పాడేటప్పుడు సిలువలో చెల్లించిన మూల్యము నాకిచ్చే తలంచుకున్నప్పుడల్లా నీకేం కలగాల? నీ హృదయం పరవశంతో, కృతజ్ఞతతో, ఆరాధనతో నిండిపోవాలా. పాడేదిగా పరలోకం సంబంధించిన పాట ఏదో పాడారు. హల్లెలూయా పాట పాడారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే
ద ప్రేయర్ ఈస్ నథింగ్ బట్ బ్యాట్లింగ్. ప్రార్థన అంటే యుద్ధ భూమిలో పోరాటం. ఇది అర్థమయ్యాక మోకరించి కొనకలేవు. పురుగు ఎక్కడొస్తుందిరా యుద్ధంలో ఉన్నవాడికి? ఏ సైనికుడు యుద్ధంలో ఉండగా పడుకున్నాడండి? కత్తి తిప్పితే పడుకుని పోతాడా? ఏమా అసలు ఆ సీన్ కనపడతా? అండర్స్టాండ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పవర్ అండ్ వాల్యూ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క శక్తి, విలువ, ప్రార్థన విలువ, ప్రార్థన శక్తి నీకు తెలిస్తే నీ ప్రార్థన మామూలుగా ఉండదు. గంటలు గంటలు పోరాడతాం. అంటే 5 గంటలు 6 గంటలు ప్రార్థన, గంట 2 గంటలు ఆరాధన ఎలా చేస్తాం? ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధం. యు అండర్స్టాండ్ దట్ యువర్ ద battlefield. You will experience it. నీకేమర్థం అవుతుంది? నేను యుద్ధ భూమిలో ఉన్నానని అనుభవపూర్వకంగా తెలుసుకొని దాని నుంచి ఒక ఫలాన్ని పొందుకుంటావు. ఫలితం ఏంటో బలం? ఒక బలహీనత ఉందయ్యా, పోరాడుతున్నావు ప్రార్థనలో. ఇప్పుడు ఏమైంది? దట్ ఎనిమీ, యూ విల్ నోటీస్ ద ఎనిమీ విల్ గో అవుట్. నీలోంచి ఆ శత్రువు బయటకు పోయి అతని మీద నీకు జరిగింది ఆ బలహీనత నుంచి బయటకు వచ్చావు. తిండిపోతాడండి వీడు. దిస్ ఫెలో వాజ్ స్టార్టెడ్ ప్రేయింగ్. యుద్ధ భూమిలో ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. తిండిపోతాడు. సడన్ గా సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్. లోన ఆ హృదయంలో విరిగి ఒక రియలైజేషన్ ఇది వస్తుంది. ఏమొస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాప పడుతున్నాడు పలానా విషయం గురించి వ్యక్తి అంటే అర్థం ఏంటంటే అప్పటి వరకు బంధించి వచ్చిన ఆ యొక్క శత్రువు దురాత్మ వదిలేసిందని అర్థం. హల్లెలూయా. వదిలేసింది కాబట్టి ఎంత తిండిపోతున్నా నేను, ఎంత కక్కుతున్నా నేను అని నువ్వేం చేస్తావు? పశ్చాత్తాపం స్టార్ట్ అవుతుంది, కన్నీరు స్టార్ట్ అవుతుంది. అంటే అది స్టార్ట్ అయిందంటే అంతవరకు నీ కళ్ళు కప్పేసి కక్కుర్తి ఎవడేమన్నా అనుకొని అందరూ ఉపవాసం ఉన్న మనం ఎక్కేసేలాగా ఉండే మనస్సు, ఈ శక్తి గాని ఈ దురాత్మ గాని ఈ కక్కుర్తి తిండిపోతు దురాత్మ మెరుపుగానే కన్నీరు గార్చి ఏడ్చుకొని నీకు అర్థం అవట్లేదా? ఇది శక్తి ఏంటి? ప్రార్థన శక్తి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్ గా ఒక విడుదల వచ్చి ఏ కక్కుర్తి ఏ తిండిపోతుతనం మీద నువ్వు ఓడిపోతున్నావు దాని మీద ఇప్పుడు నీకేమొస్తుంది? అందుకే ఇప్పుడు ఏం చేయగలుగుతా? ఇప్పుడు ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ప్రార్థన అన్నారు అనుకోరు, ఎక్కడ మీటింగ్ అంటే మధ్యాహ్నం భోజనం ఉండదు మనకి. వెరీ సింపుల్ ఏమ్మా, అంతే కదా? ప్రిపేర్ అవుతావు రెడీగా. ఏ శబ్దం కోడి ఏ శబ్దం అంటది, ఏ శబ్దం అంటాను. ఈ లోపల ఫోన్ చేసి ఇప్పుడే ఏర్పాటు చేస్తున్నామండి ప్రేయర్ అనగానే కోడి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. వై? ద డీమన్ వాస్ వెంట పారిపోయింది. దానవే దూరం ఏమైంది? ఏ టైంలో అయినా సరే యుద్ధ భూమిలో ఫైట్ చేయడానికి యుద్ధ భూమిలోకి వెళ్ళినాడు. చికెన్ బిర్యానీలు అయ్యి తిండాడు. అసలు తింటాం కూడా టేబుల్ వేసుకొని డైనింగ్ టేబుల్ 4 రకాలు ఎట్టుకుని తినే సీన్ ఉంటుంది. చేతిలో కప్పు కాఫీ ఉంటుంది, ఏటీయో చేతిలో రొట్టె ముక్క తింటా ఉంటాడు, ఓ చేతితో తింటా ఉంటాడు, కళ్ళు మాత్రం అటు ఇటు సొత్తనే ఉంటాయి. సావకాశంగా తినే వ్యవహారం ఏముండదు.
బికాస్ దట్ ఫెలో వాజ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఆడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడేటప్పుడు నీకేం అర్థం అవ్వాలా? ప్రార్థన చేసేటప్పుడు నీకేం అర్థం అవ్వాలా? నాలో యుద్ధం జరుగుతుంది, ఈ ప్రార్థనలో యుద్ధం, పోరాటం. అందుకే ఏమన్నాడండి చెప్పండి? మీరు పోరాడున్నది అన్నాడు. ఏమన్నాడు పౌలు? మరి కత్తెట్టుకుని వెళ్తున్నావా నువ్వు? నీకు కత్తి ఉండేటి పేతురులాగా. మరి పోరాటం అంటాడేట్రా? ప్రార్థన అన్నది పోరాటం అని నీకు ఎంతకాలం తెలియపోవడమే నీ ప్రాబ్లం. మీరు పోరాడున్నది అని ఎన్నిసార్లు మాట్లాడతామో, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తామో, బట్ యూ డోంట్ టేకింగ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. ఆ మాట యొక్క నిజ స్వరూపాన్ని, అర్థాన్ని గ్రహించలేకపోతున్నావు. మోకరించగా నీకేమర్థం అవుతుంది? ఇప్పుడు నేను సైనికుడిని అయిపోయాను, హెల్మెట్ ఉందా లేదా చూసుకుంటావు. ఏ హెల్మెట్? మెయిన్ రోడ్లోకి వెళ్ళి కొనుక్కుంటావా? రక్షణనే యుద్ధంకి వెళ్ళి వాడికి ఇడికి హెల్మెట్ లేదు ఇడికి, అందుకే బుర్ర మీద వేసాడు, ఇటు చచ్చాడు. యుద్ధానికి వెళ్తారు కొంతమంది, కానీ ఏమి లేదు వీళ్ళకి. హెల్మెట్ ఏంటండి? హెల్మెట్ ఏంటి? శిరస్త్రాణం అంటే మొదటి ఇడికి ఏమి లేదు, కత్తట్టుకు రెడీ అయిపోడు, వెళ్ళిపోడు, ప్రార్థన పట్టి కట్టుకుని అది చంపేసింది. శత్రువు ఏం చేశాడు? చూశాడు, వీడికి హెల్మెట్ లేదు, నెత్తి మీద రాయేసాని మంట వేసాడు, చచ్చాడు. అర్థమవుతుందా? ఫస్ట్ యు మస్ట్ హ్యావ్ ద హెల్మెట్. ఏంటండి హెల్మెట్? హల్లెలూయా. తర్వాత సత్యమనే గట్టి. మనిషి నిలబడ్డానికి సపోర్ట్ నడుం జారిపోతే పని అయిపోయినట్టే, ఇంకెందుకు పనికిరాడు. అందుగురించని నడుంకి ఏం కావాలి? ఫుల్ ప్రొటెక్షన్ కావాలి. బెల్ట్. ఆ బెల్ట్ ఎలా వస్తుంది? అబద్ధాలు ఆడితే వస్తుంది. ఎక్కడో మాట, అక్కడికి వెళ్తూ ఇంకో మాట. అందుకే వీళ్ళకి ఏముంటది? నడుం జారిపోతూ ఉంటుంది. అంటే నిలబడలేరని అర్థం. దే వాంట్ టు స్టాండ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్, బట్ దే ఆర్ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ lack of truth in their hearts. అర్థమవుతుందా? నిలబడాలని అనుకుంటున్నారు ఆత్మీయంగా, కానీ నిలబడలేకపోతున్నారు. ఎందుకు అంటే సత్యం అనే దట్టి వీళ్ళకి లేదు. ఎందుకు? సత్యం అని పేరుంటుంది కానీ లోన ఏం లేదు, అసత్యమే. ఆరోగ్యం అంట పేరు ఎట్లా ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. సో ఏముండాలి ఇప్పుడు? అసలైంది ఒకటి ఉంది, నీతి అను సరిగ్గా గుండెలు చూసి కొట్టేశాడు అంతే. గాంధీని గుండెల మీద కొట్టేశారు అంతే, చచ్చిపోతారు. మనిషిని చంపేయాలనుకో సరిగ్గా గుండెల మీద పెట్టి కొట్టే, ఏ కాలుకో, ఏ భుజానికో, ఏ నడుంకో, ఓసారి బుర్రకు తగిలినా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయినా అని బతికించేస్తారు. ఇక్కడ కొట్టాడనుకో ముఖం మీద ఇందులోంచి ఇందులోకి వెళ్ళిపోద్ది, ఈ బొక్కలోంచి బయటకు వచ్చేస్తుంది, బతుకుతావు. నీకు అర్థమైందా? కానీ సరిగ్గా ఆయువు పొట్టైన గుండె మీద కొట్టాడు అనుకో, అందుకే ఏమేసి తిరుగుతారు? బ్రష్ ప్లేట్ వేసుకుని తిరుగుతారు. మైమరు అంటే ఏంటి? జాతికి కవచం. వీడు బోర వేసుకుని యుద్ధానికి వెళ్ళిపోడరా, వాడికి అన్నతో కాలుతుంటే వీడికి ఏమి లేదు, బుల్లెట్ ప్రూఫ్ ఏది వీడికి, అందుకే చచ్చాడు. అర్థమవుతుంది? అర్థం అవట్లేదు. హల్లెలూయా. పోరాటానికి వెళ్ళినోడికి పోరాటానికి కావలసిన
వస్తువులు ఆయుధాలు ఉండాలక్కర్లేదా? ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉండాలక్కర్లేదా? ఉండాలి. నిన్ను రక్షించడానికి కావలసిన తతంగం అంతా, సరంజామా అంతా నీకు ఉన్నప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళాలా? కొంతమంది యుద్ధానికి వెళ్తాడు, ఏముండదాడికి. నేను ఎంత మందిని చూశాను, ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కాదు, కానీ మన పనే అది రక్షణలోకి నడిపించడం. మారు మనసు అనుభవం రక్షణ లేదు, కానీ నీటి బాప్తిసం పొందేస్తాడు. అటు ఇటుకి ఏం లేదు, నో హెల్మెట్. అందుకే ఎప్పుడు ఓడిపోతా ఉంటాడు. అర్థమవుతుందని చెప్పేది. మనం ఎందులో ఉన్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? మీరు పోరాడున్నది అన్నాడు. అంటే నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఏం తెలియాలి? ఇప్పుడు పౌలు చెప్పాడు కదా, పోరాడు. ఆ మాట నువ్వు తీసుకోవద్దు. తాపీగా తీరుబడిగా నువ్వు ప్రార్థన చేస్తావా? యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఏ అనుభవం ఉంటుందో అనుభవంతో ప్రార్థన చేస్తావా? నీకు ఒక అనుభవం ఉండాలి. ఈ రోజు నేను మాటలు వింటుంది నేను. When you start praying, every word should move or go like a bullet. నీ ప్రతి మాట ఒక తోటలాగా వెళ్ళాలా. శత్రు తావరాల్ని చీల్చి చెండాడేసి పారిపోయేలా చేయగలిగి ఉండాలి. అదే వరకు శత్రు చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఈ నా మాటలు వింటున్న నీవు యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రేయర్. ఈ రోజు నీ మాటలు ఏమర్థం అవ్వాలి? ప్రార్థన అంటే నీకు అర్థం. ఆరాధన అంటే నిర్వచనం ఇదే. ఇది తెలిసిందనుకో, నీ ఆరాధన మారిపోతుంది, నీ ప్రార్థన హల్లెలూయా